అధిక వడ్డీల పేరుతో వేధింపులకు పాల్పడితే అట్టి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆర్మూరు పట్టణ సిఐ సత్యనారాయణ గౌడ్ హెచ్చరించారు. ఆర్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నారన్న సమాచారం మేరకు శనివారం ఉదయం సోదాలు నిర్వహించినట్లు సిఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఆదివారం ఆయన ఆర్మూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో మీడియాతో మాట్లాడారు. అధిక వడ్డీ వసూలు చేసిన వారి వద్ద నుండి 13,97,600 రూపాయల నగదు అలాగే 7 కోట్ల విలువ గల ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకుని అట్టి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎవరైనా బాధితులు అధిక వడ్డీ వేధింపులకు గురైతే పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలని లేదా డయల్ 100 కు ఫోన్ చేయాలన్నారు. అధిక వడ్డీ పేరుతో వేధింపులకు గురి చేస్తే అట్టి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్మూర్ ప్రాంతంలో గత కొంతకాలం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు నిన్న తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో 7 ప్రాంతాలలో పోలీసు వారు రైడ్ చేయగా వారి వద్ద నుండి 13,97,600 మరియు 7 కోట్ల విలువైన ప్రామిసరీ నోట్లు వారి వద్ద నుండి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము. ఇంకా ఎవరైనా బాధితులు అధిక వడ్డీతోని వేధింపులకు గురైతే పిఎస్కు వచ్చి దరఖాస్తు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. లేదా డయల్ 100కు ఫోన్ చేసినా కానీ వారి గోప్యంగా ఉంచుతాం వారి వివరాలు. ఎవ్వరు కూడా వడ్డీ వ్యాపారంతో ఎవరిని వేధించడం కానీ జరిగితే వారిపైన చట్టరీత్యా చర్య తీసుకుంటాం. మాక్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డియన్ సెర్చ్ నిర్వహించారు. 5 బృందాలుగా సుమారు 150 మంది పోలీసులు కాలనీ మొత్తం జల్లెడ పట్టారు. తొలుత కాలనీని అష్టదిగ్బంధనం చేసిన పోలీసులు బృందాలుగా ఇంటింటికి వెళ్లి నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా కాలనీ నివాసులు అద్దెకుంటున్న వ్యక్తుల వివరాలు ఆధార్ కార్డులను పరిశీలించడంతో పాటు వాహన పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సుమారు 3 గంటల పాటు జరిగిన కార్డియన్ సెర్చ్ లో ఎటువంటి ధృవపత్రాలు లేని 56 ద్విచక్ర వాహనాలు 6 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్డియన్ సెర్చ్ నిర్వహించామని పోలీసులు తెలిపారు. నాగులు కనిపించాలా మేము కనిపించాలా ఇంట్లో వాళ్ళు ఉన్నారు. एक बार हटाओ. कौन रहते घर में? हाँ, तुम्हारा बेटा क्या काम करते? हाँ, ఇక్కడమ్మా మీ షాపరు ఈ కార్ ఎవరిదమ్మా? ఈ కాలనీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా? ఇప్పుడు అంతా ఓపెన్ ఉంది, అటు బ్రిడ్జ్ ఉంది, బెడదా అది ఏమన్నా ఉందా? బ్రిడ్జ్ కొత్తగా అయింది కదమ్మా, దాంతో పోలీస్ పరంగా ఊర్లలోకి వెళ్ళినా కూడా ఈ మెయిన్ గేట్ బయట నుంచి తాళం పెట్టద్దు, లోపల నుంచి తాళం పెట్టుకుని ఆ మెస్ డోర్ క్లోజ్ చేయాలి. మీ డోర్కు లాక్ మీద ఏర్పడద్దు. వీలైతే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకోండి. లైట్ పెట్టాలి, ఒక లైట్ ఉంటే కూడా బాగుంటుంది. ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు ఉన్నాయి.
విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని టీయూసీఐ కార్యదర్శి రమేష్, పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్ డిమాండ్ చేశారు. పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విద్యార్థి పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా పీడీఎస్ విద్యార్థి నాయకులు దరపల్లిలో పలు స్కూళ్లను సందర్శించారు. ముఖ్య వక్తలుగా టీయూసీఐ కార్యదర్శి రమేష్, పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. పేద విద్యార్థులకు విద్యను అందకుండా చేస్తున్నాయని ఆరోపించారు. విద్యార్థులు, మేధావులు అందరూ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ విద్యా వ్యవస్థను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి దుర్గాప్రసాద్, ఆర్మూరి అధ్యక్షులు నిఖిల్, ఏరియా నాయకులు రుచిత తదితరులు ఉన్నారు. అనుకుంటున్నాము. అయినా మరొక్కసారి పీడిఎస్యు అన్నీ ఉన్నాయి, ఈ పీడిఎస్యు ఉంది, మరి ఈ సంఘం మనకి ఎందుకు ఉండాలి, ఈ సంఘం వల్ల మనకు ప్రయోజనం అనే విషయం కూడా చెప్పి ఉంటారు. అయినా మరొక్కసారి మీ అందరికి మీ దృష్టికి తీసుకురావడానికి చిన్న ప్రయత్నం అయితే చేస్తాము. మీరు కొంచెం మీరు నీడకు రండి. ఈ ఎండ ఇప్పుడు సరైన కాదు, ఆరోగ్యాన్ని పాటు చేస్తుంది. మీరు కూడా పిల్లలు కొద్దిగా ఎండకి వెళ్ళండి, ఎండలో కూర్చున్న వాళ్ళే. మనకు అంటే బాధలు ఉన్నోళ్ళు, బాధలు అట్టేవాళ్ళు, బాధలు అనుభవించే వాళ్ళు సంఘాలు పెట్టుకోవాలని చెప్పేసి నిజంగా అందరికీ బాధలు ఉంటాయి, అందరికీ సంఘాలు అవసరమే. పోలీసు వాళ్ళకి సంఘం ఉంది, డాక్టర్లకు సంఘం ఉంది, రైతులకు సంఘం ఉంది, కూలీలకు సంఘం ఉంది, అట్లాగే బీడీలు చేసే మన అమ్మలకు కూడా సంఘం ఉంది, తెలుసా? బీడీ వర్కర్స్ యూనియన్ వాళ్ళకు కూడా సంఘం ఉంది. మరి అందరికీ సంఘం ఉన్నప్పుడు విద్యార్థులకు సంఘం ఎదగకూడదు, మనకు కూడా సంఘం ఉండాలి కదా. మరి సంఘం ఉంటే ప్రయోజనం ఏంటి? వచ్చి స్కూల్లో చదువుకొని పోవడము, ఈ విషయాలైనా మనకు కూడా సమస్యలు. ఎరగట్ల మండల కేంద్రంలో పద్మశాలి సంఘానికి సంబంధించిన శ్రీ మార్కండేయ మందిరంలో 3 లక్షల రూపాయలతో రేకుల షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు శివన్నల శివకుమార్ హాజరయ్యారు. నిధులు మంజూరుకు సహకరించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, అన్ని రంగాల అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఆగస్టు 30న ఆర్మూరు పట్టణంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సెమినార్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడు శోభన్ పిలుపునిచ్చారు. సుంకాలు వ్యవసాయ రంగంపై ప్రభావం, సహకార వ్యవస్థ పునరుజ్జీవం అనే అంశంపై సెమినార్ నిర్వహిస్తున్నామని వాటికి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. భారతదేశానికి అధిక సుంకాలు విధించడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు దెబ్బతినే అవకాశం ఉందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడు శోభన్, జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ అన్నారు. ఆర్మూరు పట్టణంలో వారు సిపిఎం పార్టీ కార్యాలయం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 30న రైతు సంఘం నిర్వహించే సెమినార్ కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుత్తడి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఎం శోభన్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు ఇక్కడ ఆర్మూర్లో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఈ నెల 30వ తారీఖున ఆర్మూర్ పట్టణంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సెమినార్ని నిర్వహిస్తున్నాము. ఈ సెమినార్కి ముఖ్య అతిథిగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ గారు హాజరవుతున్నారు. ఈ సెమినార్లో అత్యధిక సంఖ్యలో రైతులు, ప్రజలు, శ్రేయోభిలాషులు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు అమెరికా, అదే రకంగా ఇంగ్లాండ్ భారతదేశం మీద సుంకాలను వేస్తూ ఉంది. ఈ సుంకాల వల్ల ఇక్కడున్న రైతాంగము, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంది. దీంతో వ్యవసాయం
చితికిపోయే అవకాశం ఉంది. అందుకని వ్యవసాయ రంగాన్ని కాపాడాలి. అదే రకంగా మనకున్న సహకార వ్యవస్థలను వ్యవస్థీకృతం చేయాలనే ఉద్దేశంతో ఈ సెమినార్ని నిర్వహిస్తున్నాము. అందుకనే ఈ సెమినారు విజయవంతానికై రైతులు, కార్మికులు, శ్రేయోభిలాషులు జయప్రదం చేయాలని మేము ప్రత్యేకంగా మీడియా ద్వారా మీ అందరినీ కోరడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏంటంటే ఈరోజు విత్తనాలు, ఎరువులు వీటన్నిటిని కూడా సబ్సిడీ లేకుండా ఈరోజు ప్రభుత్వం నేరుగా రైతులకు ఇస్తూ ఉంది. దీంతోపాటు ఇవాళ ఏదైతే ఒప్పందం చేసుకున్నారో అమెరికా నుంచి ఇక్కడికి విత్తనాలు వ్యవసాయం కార్పొరేటీకరణ అయితే కనుక మన దేశంలో ఉన్నటువంటి రైతులు పాల ఉత్పత్తి పడిపోయే అవకాశం ఉంది. ఈరోజు అదే మాదిరిగా మొక్కజొన్న పడిపోయే అవకాశం ఉంది. వీటితో పాటు వరి పండించేటటువంటి వడ్లన్నీ కూడా మరి దిగుమతి మనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయం మొత్తం కూడా దెబ్బతినేటటువంటి ప్రమాదం ఉంది. దీనివల్ల వ్యవసాయం మొత్తం సంక్షోభంలోకి వచ్చి రైతులు దివాలా తీసేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈ సమస్యల మీద సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి 30వ తారీఖున జరిగేటటువంటి ఈ సెమినార్కు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, ప్రజలు, అట్లాగే మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క సెమినార్ను విజయవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ రైతాంగంగా కోరుతాం. విద్యార్థులపై అమానుషంగా దాడి చేసిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యుఐ జిల్లోపాధ్యక్షులు సయ్యద్ రేమన్ డిమాండ్ చేశారు. నందిపేట మండలం కుద్వాంపు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులను కొట్టిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యుఐ జిల్లోపాధ్యక్షులు సయ్యద్ రేమన్ డిమాండ్ చేశారు. విద్యను నేర్పే గురువులు విద్యార్థులపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు నిశాంత్, ప్రణీత్, సృజన్, ప్రవీణ్, ధనుష్, శశాంత్ తదితరులు ఉన్నారు. గత 2 రోజుల కిందట నందిపేట మండలం కుదన్పూర్ పాఠశాలలో ఏదో పిల్లలు అల్లరి చేస్తున్నారని సార్ కారం వేసి ఇష్టానుసారంగా కొట్టడం ఇది బాధాకరం. దీనిని ఎన్ఎస్సీ నుంచి మేము హెచ్చరిస్తున్నాం. ఏంటంటే ప్రైవేట్ సంస్థలకైనా గవర్నమెంట్ సంస్థలకైనా ఏదో పిల్లలు అల్లరి చేస్తే పేరెంట్ని ఇన్ఫామ్ చేయాలా, కానీ కాల్ చేయాలా, ఏదైనా అల్లరి చేస్తున్నారని మీరే ఏది పడితే అది చేయాలకు మీకు అది రైట్స్ లేవు. ఏదో పిల్లలు అల్లరి చేస్తే పేరెంట్స్ని ఇన్ఫార్మ్ చేయండి. ఏదైనా జరుగుతుంది సంఘటన కానీ మీరే కొట్టడం ఇది బాధాకరం. దీన్ని ఎన్ఎస్సీ నుంచి మేము హెచ్చరిస్తున్నాం. ఏంటంటే మరొకసారి ఇటువంటి సంఘటన జరిగితే మేము ఎన్ఎస్సీ నుంచి తగిన చర్యలు తీసుకోబడుతుంది. దీన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో గల హనుమాన్ ఆలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా 18వ వారం జర్నలిస్ట్ కాలనీలోని హనుమాన్ ఆలయంలో నిర్వహించిన స్వచ్ఛ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారని వ్యవస్థాపకులు సుంకే శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయం ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను, చెట్ల కొమ్మలను తొలగించి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పుప్పాల శివరాజ్ మాట్లాడుతూ వినాయక చవితిని పురస్కరించుకుని ఆలయంలో ఇటువంటి స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించిన స్వచ్ఛంద సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఎల్టీ కుమార్, కొక్కెర భూమన్న, సంస్థ అధ్యక్షులు సుంకే శ్రీనివాస్, సభ్యులు సుంకే నిశాంత్, ప్రశాంత్, వేదరాజ్ కుమార్ తదితరులు ఉన్నారు. రానున్న వినాయక చవితి, దసరా ఉత్సవాలు అందరము ప్రశాంతంగా జరుపుకొని ఒక దేశంలోనే అతి ముఖ్యమైన 2 పండుగలు చక్కటి వాతావరణంలో చేసుకోవాలని చెప్పేసి ప్రజలకు, యూత్ క్లబ్ సభ్యులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, జై భారత్. గతంలో 77 వారాలుగా మా జర్నలిస్ట్ కాలనీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు మరి ఇదే విధంగా స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ పేరుతో మా కాలనీ యొక్క ప్రాంతాలన్నీ శుభ్రపరుస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టారు. మరి అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆయన ఇదే విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడితే మేము కూడా వారికి అండదండాలుగా ఉండి ప్రోత్సహిస్తూ చేయూతనిస్తామని ఈ సందర్భంగా వారందరికీ, వారి బృందానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ను అరికట్టాలని పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జనరల్ రాయేశ్వర్ డిమాండ్ చేశారు. నగరంలో
ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నిన్న సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థిని అక్కడ ర్యాగింగ్ చేయడం జరిగింది, కుట్టడం కూడా జరిగింది. గతంలోనే అనేక ఘటనల వల్ల జూనియర్ విద్యార్థులు అనేక బాధలు పడ్డారు. ఈ విషయాన్ని సంబంధిత ప్రిన్సిపాల్ దృష్టికి కూడా గతంలో తీసుకెళ్ళినాం. గతంలో ఘటన జరిగినప్పుడు కూడా ర్యాగింగ్ను అరికట్టాలని చెప్పేసి పీడిఎస్గా డిమాండ్ చేసినా కానీ ఇక్కడ కూడా అధికారులు చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఎన్నో పోరాటాలతో ఈరోజు మెడికల్ కళాశాలను ఈరోజు మనం సాధించుకున్న తరుణంలో ఇటువంటి ఘటనలు తరచుగా జరిగితే విద్యార్థులు ఇక్కడ అడ్మిషన్లు తీసుకోవడానికి, ముఖ్యంగా అమ్మాయిలు కూడా ఈరోజు అనేక బాధలు పడతారు. ఇక్కడ అడ్మిషన్ తీసుకునే అవకాశం కూడా ఉండదు. కాబట్టి వెంటనే ఈ ర్యాగింగ్ భూతాన్ని అరికట్టాలి. ఏదైతే సీనియర్లు జూనియర్లు తేడా లేకుండా ఈరోజు అక్కడ కలిసిమెలిసిగా ఉండాలి. అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే ఈరోజు సమస్యలు వెంటనే పరిష్కరించాలి. మెడికల్ కాలేజీ కాకుండా నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ హాస్టల్స్లో కానీ ప్రైవేట్ హాస్టల్స్లో కానీ ఎటువంటి ఘటన జరిగినా పీడిఎస్ విద్యార్థి సంఘ దృష్టికి తీసుకురావాలి. ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలి. మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈరోజు పీడిఎస్గా మేము సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నాం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తుంపల్లి గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా పోతరాజు చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సంవత్సరం అంతా ప్రజలకు మంచి జరగాలని, పాడి పంటలు బాగా పండాలని ఆ అమ్మవారిని వేడుకున్నామని గ్రామస్తులు తెలిపారు. ర్యాగింగ్ చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కరక గణేష్ డిమాండ్ చేశారు. నవీపేట మండల కేంద్రంలో పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కరక గణేష్ మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ వృత్తి అనేది సమాజంలో ఎంతో గౌరవమైందని, అటువంటి వృత్తిని నేర్చుకున్న మెడికల్ విద్యార్థులు ఈ విధంగా తోటి విద్యార్థులను ఇబ్బంది పెడుతూ ర్యాగింగ్ చేయడం, దాడులకు పాల్పడడం చాలా దుర్మార్గమన్నారు. తోటి విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు దాడికి పాల్పడిన కళాశాల ప్రిన్సిపల్ ఇప్పటికీ వారిపైన చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. వెంటనే ర్యాగింగ్ చేసిన వారిపై, దాడి చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ జిల్లా నాయకులు రేహనా అజయ్, అన్వేష్ తదితరులు ఉన్నారు. నిజామాబాద్ నగరంలోని మెడికో సీనియర్ విద్యార్థి జూనియర్ విద్యార్థి పైన ర్యాగింగ్ చేయడము, దాడి చేయడము ఇది పీడీఎస్ విద్యార్థి సంఘంగా ఖండిస్తా ఉన్నాము. అదేవిధంగా జూనియర్ విద్యార్థి తనపైన దాడి చేసిందని బహిరంగంగా బయటకు వచ్చి కేసులు పెట్టి మాట్లాడుతూ ఉంటే అక్కడున్న అధికారులు మాత్రం అక్కడ సీనియర్లు లేరు, దాడి ఏం జరగలేదు, ఇది కరెక్ట్, ఇది కాదు, ఏం జరగలేదు అనే మాటలు చెప్పడం అనేది దుర్మార్గమైనది. ఈ విధంగా విద్యార్థులను వెనుక వేసుకురావడము, అక్కడున్న ప్రిన్సిపల్ కావచ్చు, అధికారులు కావచ్చు చేయడం అనేది దుర్మార్గమైన విషయము. వెంటనే సీనియర్ విద్యార్థులు ఎవరైతే దాడికి పాల్పడ్డారో, ర్యాగింగ్ చేశారో వాళ్ళపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా. ఆ గతంలో కూడా విద్యార్థి మానసిక వేదనతోటి తన ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మెడికో విద్యార్థులు, అదేవిధంగా టెక్నికల్గా వెళ్ళే ఇంజనీరింగ్ విద్యార్థులు తమ ఆత్మహత్య చేసుకోవడం, ఈ విధంగా ఒకరిపైన ఒకరు విద్యార్థులు దాడి చేసుకోవడం, దానికి వెనకాల అధికారులు ప్రోత్సహించడం చాలా దుర్మార్గమైనది. వెంటనే ఎవరైతే ర్యాగింగ్ పాల్పడ్డారో, ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టారో సీనియర్ విద్యార్థులు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇటువంటి సంఘటనలు మరోసారి జరగకుండా అక్కడున్న ప్రతి కళాశాలలో ర్యాగింగ్ సంబంధించిన ప్రోగ్రామ్స్ చేయాల్సిందిగా, మానసికంగా దృఢంగా ఉండే విధంగా విద్యార్థులను ప్రోత్సహించే విధంగా కూడా ప్రోగ్రామ్స్ చేయాల్సిందిగా ప్రభుత్వాలను, అధికారులను, జిల్లా అధికారులను కూడా మేము కోరుతా ఉన్నాం. ఇందల్వాయి మండలంలో బంజారాలు
తీజ్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇందలవాయిలో బంజారాలు పెద్ద ఎత్తున తీజ్ పండుగ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని అన్ని తాండాల నుండి పెద్ద ఎత్తున బంజారా సేవా సమితి సభ్యులు తరలివచ్చి తీజ్ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు బంజారా సాంస్కృతిక నృత్యాలు చేశారు. తమకు ఎంతో ముఖ్యమైన పండుగ తీజ్ పండుగ అని బంజారా పెద్దలు తెలిపారు. మండలంలోని ఉన్నటువంటి దాదాపు 20 తండల బంజారా సోదరులు సోదరిమణులు మరి పెళ్లి కాని ఆడపిల్లలు మా యొక్క బంజారా ప్రాచీన సంస్కృతిలో భాగంగా ఈ మా సంస్కృతిలో ఉన్నటువంటి పండుగల్లో భాగంగా తీజ్ పండుగ చాలా అతి ముఖ్యమైన పండుగ. మరియు ఈ తీజ్ పండుగను గత కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి మా బంజారా నాయకులు కొనసాగిస్తూ వస్తున్నారు. దీంట్లో భాగంగానే మేము ఈరోజు ఇందలవాయి మండల కేంద్రంలోని బంజారా సోదరులందరూ అందరూ కలిసి యువకులు మరియు బంజారా నాయకులు ఈ ఇందలవాయి మండలంలో ఉన్నటువంటి తాండా నాయక కారుబారులు మరియు బంజారా ప్రజాప్రతినిధులు మరియు అందరూ యువకులు మహిళలు ముఖ్యంగా అందరూ కలిసి సమిష్టిగా అందరూ చాలా ఘనంగా తీజ్ పండుగ జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ తీజ్ పండుగకు మరియు పోలీసు వారు బందోబస్తు కల్పించి మాకు సహకరించినందుకు మరి మండల బంజారా నలుమూల నుంచి వచ్చినటువంటి తండ ప్రజలకి యువతులకి మహిళలకి యువకులకి అందరికీ ఈ బంజారా తీజ్ పండుగ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ తీజ్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ స్థాయిలో ప్రభుత్వ పండుగగా దీన్ని ప్రకటించి మరియు ప్రభుత్వం తరపున జరుపుకునే విధంగా ప్రభుత్వం కూడా సహకరించాలా అని చెప్పేసి మేము అన్ని ప్రభుత్వ పెద్దలకు మరియు కోరుతూ, అలాగే ఈ రాబోయే రోజుల్లో బంజారాలు కూడా ఈ సంస్కృతిని కనుమరుగ కాకుండా ఇప్పుడిప్పుడు ఇక్కడనే కాకుండా ఈ సంవత్సరము మరియు హైదరాబాద్లో ప్రచురణగాంచినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో కూడా బంజారాలు జరుపుకోవడం జరిగింది. మండల హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్లో అందరూ ఈ ఇందల్వాయి యొక్క మండలము గత 50-60 సంవత్సరాల క్రితం నుంచి బంజారా సేవా సంఘం స్థాపితంలో భాగం కానివ్వండి, బంజారా సంస్కృతిలో భాగం కానివ్వండి, ఈ మూలం అనేది ఇందలవాయి మండలం ఉంది. ఈరోజు ఇందలవాయి మండలంలో సహకరించిన పెద్దలందరికీ మరియు ఇందలవాయి మండలంలో యువకులకి, ముఖ్యంగా అన్ని పార్టీ నాయకులకి మరియు మా యొక్క ఇందలవాయి మండల బంజారా సేవా సంఘం అధ్యక్షులు బాదా తుకారాం నాయక్ గారి ఆధ్వర్యాన మరియు వారి యొక్క సంఘ బృందము
మరియు తీజ్ కమిటీ యొక్క సంఘ బృందము తీజ్ కమిటీ నారాయణ గారి ఆధ్వర్యంలో మరియు పెద్దలందరి ఆధ్వర్యంలో ఈ తీజ్ పండుగను విజయవంతము దాదాపు 10 కిలోమీటర్ల పొడవున ర్యాలీ నిర్వహించి చేయడం వలన చాలా సంతోషము. ఇదే స్ఫూర్తి, ఇదే ఐక్యతను మా బంజారా సోదరులందరూ ఐక్యంగా కొనసాగిస్తారని ఆశిస్తూ జై బంజారా, జై సేవాలాల్, జై రామరావు తరపున ఈరోజు ఇందలోయ్ మండల బంజారా సేవా సంఘం తరపున మా బంజారాలు ఇందలోయ్ మండల బంజారాలు తీజ్ పండుగ జరుపుకోవడం జరిగింది. ఈ తీజ్ పండుగకు ప్రతి తాండ నుంచి వచ్చిన అక్క చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్లకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ సంస్కృతి మండల బంజారా సేవా సంఘం ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇటుకి ఈ కార్యక్రమానికి సహకరించిన మా బంజారా సేవా సంఘం అధ్యక్షులు, బంజారా తీజ్ కమిటీ చైర్మన్, మా మండల్ బంజారా నాయక కార్యవర్గాలు, యువకులు, పెద్దలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరోసారి పాదాభివందనాలు. జై బంజారా, జై జై